పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామానికి చెందిన మహిళా అభ్యుదయ రైతు సోదరి శ్రీమతి బోలెం నాగలక్ష్మి గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. వీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో తమకున్న విస్తీర్ణంలో వరి, మినుము పంటలు సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో వీరు పండించే పంట ఉత్పత్తుల మార్కెటింగ్ లో మంచి అభివృద్ధి సాధిస్తున్నారు. వీరి అనుభవాలను ఛానల్ ద్వారా తోటి రైతు సోదరులకు తెలియజేస్తారు. రైతు సోదరులందరికీ నమస్కారము. నేను 2018 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయం సాగులో వరి, మినుము పండిస్తాము. అందులోనే పెసలు కూడా పండిస్తాము. ఏ గ్రేడు ఎల్ షేప్ బండవైనింగ్ చేసుకుని గట్టు 5 అడుగులు ఎడల్పు చేసుకుని దానిపైన తీగ జాతి కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల జాతి, దుంప జాతి రకాలు పండించుకుంటున్నాము. ఎన్ఎఫ్ పద్ధతిలోనే మేము పండించుకుంటున్నాము. ఏటీఎం మోడల్ కూడా ఉంది. ఏటీఎం మోడల్లో కూడా మేము ఆకుకూరలు, దుంపజాతి 5 రకాలు జాతులు పండించుకుని మార్కెటింగ్ చేసుకుంటున్నాము. మాకు 4 ఆవులు ఉన్నవి. కషాయాలు, ద్రావణాలు కావాల్సినవి కూడా మేము సొంతంగానే తయారు చేసుకుంటాము. అలాగే నేను 2020 నుంచి ఎన్పిఎం షాపు స్టార్ట్ చేశాను. ఇంటి దగ్గరే రన్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఎన్పిఎం షాపు బయో రీసెర్చ్ సెంటర్ కింద పెట్టుకుని అవుట్పుట్, ఇన్పుట్ అంటే ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు కానీ దేశీ వెరైటీ వరి, మినుములు, పెసలు ప్రాసెసింగ్ చేసి అవుట్పుట్, ఇన్పుట్ సెంటర్ కింద బయో రీసెర్చ్ నాగశ్రీ సాయి బయో రీసెర్చ్ సెంటర్ అని మేము పెట్టుకుంటున్నాము. అలాగే ప్రతి సోమవారము కలెక్టరేట్లో కూడా ఎన్ఎఫ్ పద్ధతిలో పండించిన కూరగాయలు, సరుకులు, పసుపు, పప్పు, మినపగుళ్ళు, కారం, మిల్లెట్స్, మిల్లెట్ రవ్వ, మిల్లెట్ మాల్ట్, దేశీ వెరైటీ రైసు, బీపీటీ రైసు, అన్ని రకాల కూరగాయలు, స్నాక్స్ రూపంలో పిండి పదార్థాలు, సున్నుండలు, బూరెలు, లడ్డూలు, జంతికలు లాంటివి కూడా మార్కెటింగ్ చేసుకుంటున్నాము. బయో రీసెర్చ్ సెంటర్ వచ్చిన తర్వాత ప్రతి ఐటమ్ కూడా రైతులకు అందుబాటులో ఉండే విధంగా మా షాపు వద్ద ఉన్నవి. మా షాపు చిన్నాపురం గ్రామంలో ఉందండి. రైతులు ప్రతి కషాయము, ద్రావణాలు, వ్యవసాయానికి సంబంధించిన ప్రతిదీ తీసుకుంటాం. మేము ఫాలోఅప్ చేసిన రైతుల దగ్గర దేశీ వెరైటీస్ వడ్లు కూడా తీసుకుని వాటిని ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. అలాగే కలెక్టరేట్లో వాట్సాప్ ద్వారాగా కొన్ని గ్రూపులకి యాడ్ అయ్యి ఆ గ్రూపుల వారు ద్వారాగా మా దగ్గర పండించే ఉత్పత్తులు ఆన్లైన్ ద్వారాగా కూడా మేము సప్లై చేస్తున్నాము. నా దగ్గర లేని ఉత్పత్తులు ఎన్ఎఫ్ ఉత్పత్తుల దగ్గర నేను కొన్ని వాటిని కూడా మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల నాకు అధిక ఆదాయం వస్తుంది. నెలకి వచ్చి సుమారుగా 30,000 నికర ఆదాయం మిగులుతుంది. గట్ల మీద ఎల్ షేపు బండ మైనింగ్ మీద కూడా నికర ఆదాయం వారానికి మా ఇంట్లోకి తీసుకోగా మిగిలిన కూరగాయలు మార్కెటింగ్ షాపు వద్ద కానీ కలెక్టరేట్లో కానీ అమ్మితే వారానికి వచ్చి 1000 రూపాయలు నికర ఆదాయం వస్తుంది నాకు. దీనివల్ల నాకు అధిక ఆదాయం వస్తుంది. మంచి ఆరోగ్యం కూడా ఉంది మా కుటుంబానికి. బయో రీసెర్చ్ సెంటర్ వద్ద కిచెన్ గార్డెన్ కిట్స్, కషాయాలు, ద్రావణాలు, గ్రోత్ ప్రమోటర్స్, రైతుకి అవసరమైతే కలుపు మందు కూడా తయారీ చేసి రైతుల దగ్గర తయారీ విధానం చూపించి వాళ్ళు వాడుకునే విధంగా కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సోమవారం కలెక్టరేట్ కాడ ఎన్ఎఫ్ ఉత్పత్తుల స్టాల్కి 10,000 నుంచి 12,000 సుమారు మార్కెటింగ్ జరుగుతుంది. నాకు అధిక ఆదాయం వస్తున్నాయి. ఇందులో ఫుడ్ ఐటమ్స్ ఏవైనా తీసుకున్నవి టేస్టీగా ఉన్నాయి అంటున్నారు రైతు సోదరులు. అందుబాటులో ధరలో ఉన్నాయని మాకు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఖరీదు కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంటుందని వాళ్ళు చాలా సంతోషంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎన్ఎఫ్ ఉత్పత్తులు స్టాల్లో మిగిలిన దొండకాయలు, వంకాయలు, గోంగూర అలాంటివి వేస్ట్ అవ్వకోకుండా బాగున్నాయి. పచ్చళ్ళ రూపంలో కూడా నేను మార్కెటింగ్ చేసుకుంటున్నాను. దీనికి కూడా అధిక ఆదాయం వస్తుంది నాకు. అన్ని రకాల కూరగాయలు, రైస్, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, మన ఎన్ఎఫ్ ఉత్పత్తులు, మిల్లెట్ మాల్ట్, మిల్లెట్, రాగులు, నువ్వులు, నూనెలు, వేరుశెనగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె కూడా అమ్మడం జరుగుతుంది. దీనివల్ల ప్రధాన పంటల మీద వచ్చే ఆదాయంతో పాటు అదనపు ఆదాయం మాకు అందుతుంది. ఈ బయో రీసెర్చ్ సెంటర్ వల్ల అందరికీ సకాలంలో కషాయాలు, ద్రావణాలు అందించడమే కాకుండా వాళ్ళు పండించే ఎన్ఎఫ్ ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రతి రైతు ఇలా చేసుకోవడానికి ఇంకా ముందుకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంటే కషాయాలు మేము తయారు చేసుకోలేము, మాకు ఎలాగూ అని అడగటం జరుగుతుంది వాళ్ళు. అలాగూ ఇప్పుడు రైతు సాధికార సంస్థ సార్ వాళ్ళు మాకు ట్రైనింగ్లో ఇచ్చి బయో రీసెర్చ్ సెంటర్ తీసుకురావడం వల్ల ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేసుకుంటానికి ముందుకు రావడానికి ఉపయోగకరంగా ఉంది. కషాయాలు, ద్రావణాలు, పిఎండిఎస్ కిట్స్ కానీ, కిచెన్ గార్డెన్ కిట్స్ కానీ అన్నీ వాళ్ళకి అందుబాటులో దొరకడం, వాళ్ళు
బయటికి వెళ్ళి మేము చేసుకోలేమన్న అసంతృప్తి లేకోకుండా సంతృప్తిగా వాళ్ళు రైతులు కూడా ముందుకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పంట ఉత్పత్తుల మార్కెటింగ్ లో ఎటువంటి ఫలితాలు పొందుతున్నారనేది ఛానల్ ద్వారా చాలా చక్కగా రైతు సోదరులకు తెలియజేసినందుకు ధన్యవాదములండి. ధన్యవాదాలు.